అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావకీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమంలో కథలని వింటూ అందులో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో దాన్ని గ్రహించటం గురించి మనం మిక్కిలి కడు జాగ్రత్తతో ఉంటూ వాటిని తెలుసుకోవటం జరుగుతున్నటువంటి విషయం. ఇక్కడ ఈ బాలాకాండ తీసుకుని బాలాకాండలో ఈ యొక్క విశ్వామిత్రుల వారి తాలూకు వృత్తాంతాన్ని తీసుకుని చెప్పుకొస్తున్న దీంట్లో విశ్వామిత్రుల వారు రాముడికి కథలు చెప్పటం ప్రారంభించారు. ఈ కథలు రాముడు రాజకుమారుడా లేక ఆయన అయోధ్యకి వెళ్ళినప్పుడు విశ్వామిత్రుల వారు దశరథుడితో అన్నట్టుగా రాముడంటే నాకు వశిష్ఠుల వారికి యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఋషులకి మాత్రమే తెలుసు అన్నటువంటి వ్యక్తి రాముడికి ఇటువంటి కథలను చెప్పటంలో దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఎంత ఉన్నది అనేటువంటిది ఆలోచించాలి. కానీ ఇవేవో చిన్న చిన్న కథలుగా అని చెప్పేసని కథాగమనాలుగా తీసుకోవాల్సిన పని లేదు. మనం విన్నటువంటి కార్తికేయోపాఖ్యానాన్ని రాముడికి చెప్పి వాల్మీకి మహర్షి ఈ కార్తికేయ తాలూకు ఈ స్కంధోపాఖ్యానంలో చివరికి భక్తచ్చయ కార్తికేయే కాకుచ్చ భూమి మానవ ఆయుష్మాన్ పుత్రపౌత్రేచ్చ స్కంద సాలోక్యతాం ప్రవేత్ అనేటువంటి ఈ వజ్రేత్ అనేటువంటి ఈ శ్లోకంతో ఈ భాగాన్ని ఆయన ముగింపు చేశారు. అంటే ఒక వాల్మీకి మహర్షే ఈ కథ వింటే పుత్ర పౌత్రులతో సైతం అన్నట్టుగా, అంటే మనవలు మనవరాళ్ళు అందరితో కూడా కలిపి స్కంధలోకం అనేటువంటి ఈ యొక్క కుమారస్వామి లోకాన్ని పొందేటువంటి ఫలితము సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి అని చెప్పేసి అని వాల్మీకి మహర్షి రాశారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ యొక్క స్కంధోపాఖ్యానికి అంటే కుమార సంభవానికి ఎందుకింత ప్రాముఖ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇటువంటి విషయాల్ని గ్రహించాలి అంటే బాధ గురువులు బోధ గురువులు అని చెప్పేసి ఉంటారు. ఏదో నోటికొచ్చిందల్లా చెప్పేసేటువంటి గురు సాంప్రదాయంలో కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆహా ఇందులో చాలా మహత్యం ఉందండి అదని ఇదని ఏవో ఇంకా కథలు వినిపించేటువంటి పరిస్థితిలో ఉంటారు. బోధ గురువు అనేటువంటి వాడు, ఈ బోధ చేసేటువంటి గురువు బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని ఆకళింపు చేసుకుని దానిని బట్టి ఇందులో ఉన్నటువంటి విశేషమేమిటి ఈ కథాగమనంలో, ఈ కథ వినటం మూలంగా మనకి ఎలా సకల సౌఖ్యాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ బ్రహ్మాండమైనటువంటి విద్యని తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని విడమరిచి చెప్పగలుగుతారు తప్పితే మామూలు వాళ్ళు చెప్పటానికి ఇందులో ఏమి సారాంశం ఉంది. శివుడి తాలూకు వీర్యం భూమి మీద పడిపోయింది, భూమి మీద పడ్డటువంటి వీర్యాన్ని అగ్నిదేవుడు తీసుకున్నాడు, అగ్నిదేవుడిలో నుంచి గంగ తీసుకుంది, గంగ నుంచి మళ్ళీ ఈ అగ్నిదేవుడు గంగ కలిసి
ఆ హిమాలయ పాదపద్మాల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు అనేటువంటి విషయం తప్పితే ఇంతకన్నా ఇందులో ప్రత్యేకంగా క్రోడీకరించగలిగేటువంటి విషయం ఏమైనా ఉన్నదా అంటే వీళ్ళకి అంతకన్నా పరిజ్ఞానం ఉండి ఉండకపోవచ్చు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ దేవతలందరూ వెళ్ళి ఇలా జరిగింది అని చెప్పినప్పుడు పార్వతీదేవి మిమ్మల్ని శపించింది కాబట్టి నేను ఇంత సృష్టికర్తనైనప్పటికీ కూడా నేను మీకు సంతతిని ప్రసాదించలేను అని చెప్తున్నాడంటే బ్రహ్మ విద్యా సాంప్రదాయాల్లో ఇది ఎంత విలువైనటువంటి కథాగమనము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కనుక ఇలాంటి విషయాలన్నింటినీ మనం విని తరించాలి అని అంటే ఈ వాల్మీకి మహర్షి గారు రాసినటువంటి రామాయణంలో ఈ కథాఘట్టాలని తీసుకుంటూ అంతకుముందు వీటికి సంబంధించినటువంటి భగవత్ కీర్తనలు కూడా వినటం మూలంగా మనకి కొంతవరకు ప్రయోజనమే చేకూరుతుంది. కాబట్టి ఈ యొక్క కీర్తనని మనం విందాము.
ఆ భగవంతుడి తాలూకు పద్మాలను మనస మరచిపోకు. ఎందుకంటే ఈ సృష్టి స్థితి లయాలన్నింటికీ కూడా అతడే మూల కారణం కాబట్టి ఓ మనస ఆ సరసిజలాభుని తాలూకు పాదపద్మాల మీద మన మనస్సు ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి ఈ యొక్క కీర్తన తత్వబోధనకి ఎంతైనా పనిచేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విశ్వామిత్రోపాఖ్యానంలో రాముడు అవతార పురుషుడైనప్పటికీ కూడా, మహాత్ముడైనప్పటికీ కూడా ఆయన ఎంత కడు జాగరూకతతో గురువుని ఎలా సేవించాలి, గురువుని సేవించి గురువు వద్ద నుంచి ఎలాగ తను నేర్చుకోవలసినటువంటి, తను తెలుసుకోవలసినటువంటి విషయాన్ని ఎలా గ్రహించాలి అనేటువంటి పరిజ్ఞానముతో మాత్రమే రాముడు విశ్వామిత్రుడి వారితో మెలుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నటువంటి విషయం. అంతేగాని గురువుకేం తెలుసు, మొత్తం జగత్తంతటికీ కూడా నేనే కదా మూల కారణమైనటువంటి వాడిని, నా మూలంగానే కదా ఈ సృష్టి లయాలన్నీ కూడా జరిగాయి, ఈ సృష్టి అంతా కూడా జరుగుతున్నది నా మూలంగే కదా అని చెప్పేసని ఏ మాత్రము కూడా రామావతారంలోకి వచ్చినటువంటి విరాట్ పురుషుడిలో అటువంటి ఛాయలు ఏ మాత్రము కూడా కనిపించకుండా ప్రతి విషయాన్ని కూడా గురువును అడిగి గురువు ముఖత ఆ విషయాన్ని గురువుపదేశంగా వినటం ప్రారంభించాడు తప్పితే, నాకు విశ్వామిత్ర మీరేదో రమ్మన్నారు, మీ యజ్ఞాన్ని కాపాడమన్నారు, వచ్చాను, మీ యజ్ఞాన్ని కాపాడాను, ఇంకా నా దారిని నేను వెళ్ళిపోతాను, నా కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు ఉన్నారు, నాకు ఆ వశిష్ఠుల వారు చెప్తారు, నేను రాజుని కాబట్టి నేను ఏ ఋషిని పిలిచినా సరే నాకు జ్ఞానబోధ చేస్తారు అనేటువంటి ఇటువంటి అహంకారపూరితమైనటువంటి మాటల్ని రాముడిలో ఉన్నట్లుగా ఎక్కడా కూడా వాల్మీకి మహర్షి మనకి చూపించలేదు. అంటే గురువు అనేటువంటి వాళ్ళు గురువే తప్పితే ఈ గురువు కన్నా ఇంకో గురువు చాలా గొప్పవాడు, అక్కడికి వెళ్తే ఆయన మనకేదో నేర్పేస్తాడు అనేటువంటిది కాకుండా గురుతత్వాన్ని బాగా తెలిసినటువంటి వాడు. ఈ కాలంలో కూడా రామకృష్ణ పరమహంస గారు కానీ, రమణ మహర్షి గారు కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏ గురువునైనా సరే శిష్యుడు ఏదైనా విమర్శించటానికి ప్రయత్నిస్తే రామకృష్ణ పరమహంస గారు కానీ, రమణ మహర్షి గారు కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు. గురువును విమర్శించటానికి మనకి ఆ ఒక్క గురు పదానికి మనం విమర్శించేటువంటి అర్హత మనకి లేదు అనేటువంటి విషయాన్ని నొక్కి ఒక్కడి నుంచి గట్టిగా చెప్పేటువంటి వాళ్ళు. కానీ నేటి కాలంలో ఇది ఎలా తయారైందంటే గురువు అనేటువంటిది ఒక ఆకతాయి పదంగా తయారైంది. ఎందుకంటే వీళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళకి కూడా ఆ ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి సాంప్రదాయం తెలీదు. ఏవో 4 కబుర్లు కథలు చెప్పుకొని బ్రతికేటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఆ కథ ఎక్కడైనా ఎవరైనా చెప్తారు అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు తప్పితే వినేవాళ్ళు ఆ కథలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ధాతు ప్రక్రియగా మనకి చెప్పగలిగేటువంటి గురు సాంప్రదాయం దొరక్కపోవటం మూలంగానే ఇలా అవహేళన పాలైంది. విశ్వామిత్రుల వారు చెప్తున్నటువంటి ఈ కథాగమనంలో శివుడి తాలూకు వీర్యము భూమి మీద పడ్డప్పుడు ఆవిడ భరించలేకపోయినది అనటానికి అదేం బరువు కాదు కదా. కానీ ఆ శివశక్తికి ఉన్నటువంటి ఆ వీర్యశక్తిని
భూదేవి భరించలేకపోయింది. కనుక ఈవిడ ఏం చేసింది అని అంటే అగ్నిదేవుణ్ణి ప్రార్థించటం మూలంగా అగ్నిదేవుడు ఈ శివవీర్య శక్తిని తనలోకి తీసుకోవటం జరిగింది. తనలోకి తీసుకోవటం మూలంగా ప్రయోజనం ఆగిపోయింది అనేటువంటి విషయాన్ని దేవతలు గ్రహించి ఈ దేవతలందరూ కూడా మళ్ళీ తిరిగి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, శివుడు పార్వతీతో కలిసి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. మాకు నీవిచ్చినటువంటి సైన్యాధ్యక్షుడు లేడు, మమ్మల్ని ఎవరైనా వచ్చి మా మీద యుద్ధానికి రావటానికి అనువుగా ఉన్నటువంటి సమయం కాబట్టి మాకు ఒక సైన్యాధ్యక్షుడిని మాకు ఇవ్వండి, అంటే ఒక దక్షత కలిగిన వాడిని ఇవ్వండి అని చెప్పేసని ఈ దేవతలందరూ కూడా ప్రార్థించడం జరిగింది. ఆ ప్రార్థన విన్నటువంటి బ్రహ్మదేవుడు, మిమ్మల్ని పార్వతీ శపించింది కదా, ఆవిడికి గర్భం రాకుండా మీ అందరూ చేశారని చెప్పేసని, మీ భార్యలందు మీకు సంతతికి కలగకుండా ఉండాలి అని చెప్పేసి చెప్పించింది. సృష్టికర్తనైనటువంటి నేను కూడా అటువంటి శాపాన్ని నేను తొలగించలేను. ఆ యొక్క మహత్తర శక్తి కలిగినటువంటి ఆ ఉమా అనేటువంటి ఆమె ఇచ్చినటువంటి ఆ శాపాన్ని తొలగించేటువంటి శక్తి లేదు. శక్తి కలిగినటువంటి శివుడు కూడా మౌనం వహించి తపస్సుకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ నేను చేయగలిగిన పని ఏంటంటే గంగను పిలిచి గంగకి అగ్నికి కలిపి ఒక పుత్రుడు కలిగేటట్టుగా మాత్రమే నేను చేయగలుగుతాను. ఆ ఒక్క గంగ మూలంగా కలిగినటువంటి పుత్రుడు ఉమకి కూడా పుత్రుడు అవుతాడు కాబట్టి, అక్కగారి కొడుకే కాబట్టి ఆమె కూడా, పార్వతి కూడా ఆ పిల్లవాడిని ప్రేమిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకురావటం జరిగింది. అంటే కుమార సంభవము అనేటువంటి ఈ యొక్క సందేశాన్ని కాళిదాసు గారు కూడా రాయటం జరిగింది. ఈయన సంస్కృతంలో రాయటం జరిగింది. కుమార సంభవము అనేటువంటి ఒక మహాకావ్యాన్ని రాశారు కాళిదాసు మహాముని. అటువంటి మహాకావ్యాన్ని, ఖండకావ్యాన్ని తీసుకుని విశ్వామిత్రుల వారు రాముడు వారికి ఈ విషయాన్ని చెప్పారంటే ఇందులో ఎంత మహత్తరమైన శక్తి ఉన్నది అనేటువంటిది 1కి 10 సార్లు మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఈ శివవీర్యము హిమాలయ పాదాల దగ్గరికి చేరగానే అందులో నుంచి బంగారము, వెండి, రాగి, ఇనుము, తగరము, సీసము అని ఇలాంటి ధాతువులన్నీ కూడా వచ్చాయి అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి గారు చెప్తున్నారంటే, ఒక మహర్షి చెప్తున్నారంటే వీర్యంలో ఎటువంటి శక్తి ఉంటుంది అనేటువంటిది గ్రహించవలసినటువంటి విషయము. దీనికి మనం దండం పెట్టుకుంటూ వాటికి పసుపు కుంకాలు వేసి పూజించేటువంటిది కాదు. ఇందులో ఉన్నటువంటి శక్తి ఏమిటి, ధాతు ప్రక్రియలేంటి, మూలకాలేంటి అనేటువంటి విషయాలని మనకి వాల్మీకి మహర్షి మనకి ఇందులో చెప్పకనే మర్మగర్భంగా చెప్పినటువంటి విషయం. ఆ ఒక్క వీర్యంలో నుంచి హిమాలయ పాద పంకజాల దగ్గరికి వెళ్ళగానే అది చల్లబడగానే అందులో నుంచి బంగారము, వెండి, రాగి, ఇనుము, తగరము ఇవన్నీ కూడా, ఈ సీసము ఇవన్నీ కూడా వచ్చాయని చెప్పేసి అంటే మొత్తం ఎన్ని ధాతువులు, ఎన్ని మూలకాలు అందులో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసి ఉంది. అంటే ఇంత ధాతు ప్రక్రియ కలిగినటువంటి ఎంత మహత్తరమైనటువంటి శక్తి. అందుకని ఈ శక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రెల్లుగా అన్నట్టుగాను ఆ బంగారంలాగా మారిపోయి, ఆ ఒక రెల్లులాగా మారిపోయి అంతటా వ్యాపించటం మూలంగా ఆ రెల్లుగా ఉన్నటువంటి దానిలో నుంచి అందుకే శరవణుడు అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పేసి చెప్పారు. ఆ రెల్లులో ఉద్భవించటం మూలంగా
ఆయనకి శరవణుడు అని అన్నారు. కుర్తికని పాలిచ్చి పెంచటం మూలంగా ఈయన్ని కార్తికేయుడు అని అనటం జరిగింది. ఈయన అగ్ని నుంచి ఉద్భవించడం మూలంగా స్కందుడు అని చెప్పేసి కూడా ఈయనకి నామధేయం ఉన్నది. అని అంటే ధాతు ప్రక్రియలు కలవటం మూలంగా ఏ ఒక్క నామధేయాలు వచ్చాయి, ఏ పేర్లు ఎలా ఉద్భవించాయి అనేటువంటి విషయాన్ని మనకి వాల్మీకి మహర్షి చెప్తున్నాడు తప్పితే ఆకతాయితనంగా ఇవేవో పేర్లు చెప్పేద్దాము అనేటువంటి పరిస్థితిలో ఈ యొక్క వాల్మీకి మహర్షి గారు ఈ యొక్క కుమార సంభవంలో ఇటువంటి పేర్లను పేర్కొనలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంలో ఏంటంటే చక్కని గురువుని ఆశ్రయించి బ్రహ్మ విద్యా సాంప్రదాయం కలిగినటువంటి వారిని ఆశ్రయించినప్పుడు మాత్రమే ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలని మనకి వెల్లడించడం జరుగుతుంది తప్పితే ఇది మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తే ఇది బహిర్గతంగా ఈ వీడియోల ద్వారాను ఆడియోల ద్వారాను చెప్పేటువంటి విషయాలు కాదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ గురుముఖత నేర్చుకోవాలి. కాబట్టి అటువంటి గురువుల్ని మనం ఎన్నుకుని వాళ్ళని ఆశ్రయించి ఒక పిప్పలాయనుడిలాగా ఆయన ఆశ్రయించి మనం విద్యను అభ్యసించాలి తప్పితే ఆ విద్య చెప్పేటువంటి గురువు ఈ యొక్క శిష్యుడి తాలూకు విషయాన్ని కూడా ఆలోచించితేనే అతను విద్యను చెప్తాడు తప్పితే శిష్యుడు వచ్చాడు కదా అని చెప్పేసి అని ఏదో విద్య చెప్పేద్దాము అనేటువంటి పరిస్థితిలో మాత్రం లేనటువంటి గురువే బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని తెలిసిన వాళ్ళు అవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. ఇక్కడ విశ్వామిత్రుల వారు రాముడు సర్వజ్ఞుడైనటువంటి వాడని చెప్పేసి అని తెలిసిండి కూడా ఈ యొక్క రాముడికి ఇక్కడ గంగావతరణ గురించినటువంటి విషయాన్ని గంగ భూలోకానికి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రారంభించడానికి ముందర సగర చక్రవర్తి అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఆ ఒక సగర చక్రవర్తి అనేటువంటి అతనికి ఈ యొక్క సగర చక్రవర్తి మీ యొక్క రఘువంశంలోని వాడే ఈ సగరుడు అనేటువంటి ఆయన. ఈ యొక్క సగరుడికి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యలలో పెద్ద భార్యకి ఉత్తముడైనటువంటి ఒక కొడుకు కలిగాడు. రెండో భార్యకి 60,000 మంది పుత్రులు కలిగారు అని చెప్పేసని ఈ కథాగమనాన్ని విశ్వామిత్రుల వారు రాముడు తాలూకు వంశానికి సంబంధించినటువంటి సగర చక్రవర్తి కథని ప్రారంభించి ఉమా సోదరి అయినటువంటి గంగ గురించి ఈయన ప్రస్తావన చేస్తూ వస్తున్నారంటే ఇందులో ఎంత విలువైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఇటువంటి విషయాలన్నీ మనం రేపు మళ్ళీ ప్రస్తావించుకుంటూ మనం ప్రతి చిన్న విషయాన్ని సాధ్యమైనంత వరకు తెలుసుకుందాము. బ్రహ్మ విద్యా సాంప్రదాయ గురువులను ఆశ్రయించేంత వరకు కొంతవరకైనా మనం తెలుసుకోవటానికి విషయ పరిజ్ఞానాన్ని మనం ప్రయత్నం చేద్దాం. అంతేకాని పుణ్యం వచ్చేస్తుంది, ఈ కథ వింటే కుమారస్వామి కథ వింటే పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే ఈ కథ కుమారస్వామి కథో గంగ కథో వింటే మీకు స్వర్గం వచ్చేస్తుంది, మీకు నరక ప్రాప్తి ఉండదు అని ఇలాంటి అపోహాలకి మాత్రము ఏ ఋషి పుంగవుడు కూడా ఇటువంటి మాటల్ని చెప్పలేదు. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ కథలని కడు శ్రద్ధగా విని ఇందులో దాగున్నటువంటి విషయాల్ని మనం గ్రహిద్దాము. ఇది మన సొంత ఛానలే కాబట్టి మన ఎవరు తొందర పెట్టేవారు లేరు. కాబట్టి
విషయాలన్నింటినీ కూడా మనం కడు జాగరూకతతో మనం తెలుసుకుంటూ విషయ పరిజ్ఞానాన్ని ఆ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి విషయాలు కొంతవరకైనా 100వ వంతైనా మనం గ్రహించగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయనుకుంటూ స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.